నందమూరి ఫ్యామిలీలో మూడవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఎన్టీఆర్. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విభిన్న పాత్రలు చేసినప్పటికీ తను చేయాల్సిన పాత్రలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఆయనకు నచ్చిన నటులలో శ్రీ నందమూరి తారక రామారావు అయినప్పటికీ ఆయన కాకుండా తనకు నచ్చిన నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ప్రకాష్ రాజ్ తండ్రిగా, విలన్గా, అన్నగా, తాతగా ఏ పాత్రలో అయినా నటించి మెప్పించే సత్తా ఉన్న నటుడు కావడం వల్లే తన యాక్టింగ్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా ప్రకాష్ రాజ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారట. ఎందుకంటే టాలెంటెడ్ నటులతో పనిచేసేటప్పుడు మన టాలెంట్ కూడా బయటకు వస్తుందని ఎన్టీఆర్ బాగా నమ్ముతారు. కాబట్టే తను చేసిన చాలా సినిమాల్లో ప్రకాష్ రాజ్ను కూడా తీసుకోమని డైరెక్టర్లకి రిఫర్ చేస్తాడట. ఆయన చేసిన అశోక్, ఊసరవెల్లి, కంత్రి, బృందావనం, టెంపర్ లాంటి పలు చిత్రాలలో ప్రకాష్ రాజ్ను తీసుకోమని డైరెక్టర్లకి ముందే చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ చెప్పినట్లుగానే ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ ఉన్న సినిమాల్లో వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి.